మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ మధ్య యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లో ఎక్కడ చూసినా ఇదే గొడవ. 7 days వెయిట్ లాస్ ఛాలెంజ్ అని ముందు ఒక ఫోటో పెడుతున్నారు, తర్వాత ఒక ఫోటో పెడుతున్నారు, ఆ వెయిట్ లాస్ని తగ్గి చూపిస్తున్నారు. అయితే ఇది ఆరోగ్యరీత్యా చాలా ప్రమాదకరం. దీని గురించి రకరకాలు అంటే అన్సైంటిఫిక్ వేలో వెళ్తున్నారు. దీంతో ఈ అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు. ఒక్కోసారి ప్రాణ ప్రమాదం కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు సిసలైనటువంటి శాస్త్రీయ సమాచారాన్ని, వెయిట్ లాస్కి సంబంధించినటువంటి యాక్సెప్టెడ్ మొడాలిటీస్ని, వీటన్నిటినీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది మనం ఎక్కువగా చూస్తున్నటువంటి ట్రెండ్. అంటే ఇక రకరకాలు అనుకోండి, లైపోసెక్షన్ దగ్గర నుంచి మొదలుపెట్టి బెరియాట్రిక్ సర్జరీలు, 1 కాదు 2 కాదు, అన్నిటికీ మించి విపరీతమైనటువంటి ఎక్సర్సైజ్లు, ఒక్కొక్కసారి అలాగే విపరీతంగా కడుపు మార్చుకోవటం, ఇలాగా 7 day ఛాలెంజ్ అని, 7 kilos అని, 10 kilos ఇలాగ దీనికి చాలామంది అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు. అయితే ఇలాగ 7 రోజులలో విపరీతంగా బరువు తగ్గటం అనేది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఆరోగ్యకరంగా బరువు తగ్గటం అనేది నెమ్మదిగా క్రమంగా జరగాలి. దీనికి ఒక యాక్సెప్టెడ్ పద్ధతి ఏమిటి అంటే, వారానికి 1/2 kilo, అంటే నెలకి 2 kilos మించి ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదు. తగ్గితే అనేక సమస్యలు వస్తాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మనకి ఈ పాపులర్ ప్రెస్లో కానీ, లేకపోతే మిగతా ఈ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లు, యూట్యూబ్ ఎక్కడ చూసినా కానీ ఇదే గొడవ. థంబ్నైల్స్ ఏమో చాలా అట్రాక్టివ్గా పెడుతున్నారు. పెట్టి 3 గంటల్లోనే 3 kilos తగ్గండి అన్నంతవరకు కూడా వెళ్ళిపోతున్నారు. దీంతో అమాయకులైనటువంటి ఆ వ్యూవర్స్ ఏం చేస్తున్నారు, వాటిని క్లిక్ చేస్తున్నారు. అది ఎవరు చెప్పారు, డాక్టరా కాదా, ఇదేది చూడట్లేదు. దీంతో అనేక సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు, అనేక దుష్ప్రభావాలు బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో 7 రోజుల్లో 7 kilos తగ్గేటటువంటి ఛాలెంజ్ గురించి మనం కాస్త వివరంగా తెలుసుకుందాం. కొన్ని మేజర్ ఇష్యూస్ దీంతో వస్తాయి. ఇది ముందు మీరు తెలుసుకోవడం అనేది అవసరం. ప్రధానంగా చెప్పుకోవాల్సింది, శారీరకంగా అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. ఫిజికల్గా బోల్డ్ అన్ని సైడ్ ఎఫెక్ట్స్ మీరు దీంతో చవి చూస్తారు. అది ఒక్కొక్కసారి ఇర్రివర్సిబుల్గా కూడా ఉంటుంది. అంటే ఇట్లా తక్కువ టైంలో బరువు తగ్గటం అనేది ఏంటి అంటే అన్యాచురల్. కాబట్టి ఎలా పెరిగిందో అన్ఫోల్డింగ్ అంటారు. అంటే సంప్రాప్తి విఘటన అంటుంది ఆయుర్వేదం దీన్ని. అంటే మనకి డిసీజ్ ఎలా వస్తుందో అదే పద్ధతిలో వెళ్ళి దాన్ని మళ్ళీ అన్ఫోల్డ్ చేయాలి. అట్లా కాకుండా షార్ట్ కట్ పద్ధతిలో వెళ్ళామనుకోండి, అనేక ఇక్కట్లు వస్తాయి. ఆరోగ్యకరంగా బరువు తగ్గటం అనేది నెమ్మదిగా క్రమంగా జరగటం అవసరం. హఠాత్తుగా మీరు బరువు తగ్గారనుకోండి, శరీరం పైన విపరీతమైనటువంటి దుష్ప్రభావం పడుతుంది. ఆ ముఖ్యమైనటువంటి దుష్ప్రభావాలు మీకు ఐడియా ఉండాలి. ఒకటేమిటి అంటే పోషకాహార లోపం, అంటే న్యూట్రియంట్ డెఫిషియన్సీ. మనకి అన్నీ ఉండాలి, అంటే కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి. ఇవి సక్రమంగా ఉన్నప్పుడు ఏంటంటే వాటి వల్ల కొన్ని విధులు జరుగుతూ ఉంటాయి. అవి లేవనుకోండి, విపరీతమైనటువంటి పోషకాహార లోపం వస్తుంది. తక్కువ టైంలో ఇలా బరువు తగ్గటానికి కఠినమైనటువంటి డైట్లు మీరు పాటిస్తే శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు అందవు. ఇప్పుడు మీరేం చేయాలి, నెలకి 1,00,000 రూపాయలు సంపాదించాలి. నాకు 1,00,000 రూపాయలు సంపాదించి మీరు సినిమాకి వెళ్తే అక్కడ పార్కింగ్ వాడికి ఒక 200 ఇవ్వాలి, అలాగే సినిమాకి ఒక 500 ఇవ్వాలి. అంటే వాళ్ళందరూ బతకాలి కదా. అలాగే మీరు ఏం చేయాలి, అన్నీ తినాలి, అన్నీ తిని మళ్ళీ ఖర్చు చేయాలి. అప్పుడు మీ శరీరం దానికి కావాల్సిన పోషకాలను అది తీసుకుంటుంది. అంటే విటమిన్లు, ఖనిజాలు, ఇతర ముఖ్యమైన పోషకాలు, ఇవన్నీ కూడా అవసరం. మీరు రెస్ట్రిక్ట్ చేశారనుకోండి, మీరు సంపాదించలేదు, ఖర్చు చేయలేదు, మరి మిగతా వాళ్ళంతా ఎలా బతుకుతారు? అలాగా మీరు తినలేదనుకోండి, వాటి నుంచి మీ శరీరానికి విటమిన్లు, ఖనిజాలు అందవు, ముఖ్యమైన పోషకాలు అందవు. ఇది సివియర్ డెఫిషియన్సీకి దారితీస్తుంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కండరాలు నష్టం చెందుతాయి, మజిల్ లాస్ అనేది ఏర్పడుతుంది. అంటే క్యాలరీలు తక్కువ తీసుకోవటం వల్ల ఏం జరుగుతుంది, శరీరం మరి దానికి శక్తి కావాలి కదా, అది పనిచేయాలి కదా, అందుకని కండరాలని కరిగించడం మొదలుపెడుతుంది, కండరాన్ని ఉపయోగించుకోవటం ప్రారంభిస్తుంది. అంటే అక్కడ కీటోన్ బాడీస్ తయారవటం మొదలు పెడతాయి. దీంతో కండర నష్టం జరుగుతుంది. అందుకే డబల్ చిన్ను అంత కరిగిపోయి వేలాడటం మొదలు పెడుతుంది. అలాగే అండ్రై సర్కిల్స్ వస్తాయి, 1 కాదు 2 కాదు. అలాగే అతి ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే జీర్ణక్రియ సంబంధ సమస్యలు వస్తాయి. ఆ డైజెస్టివ్ ఇష్యూస్ ఒకసారి వస్తే ఇక ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఉన్నటువంటి డైట్ మార్చారనుకోండి, మీకు మలబద్ధకం రావచ్చు, విరేచనాలు అవ్వచ్చు, లేదా కడుపు నొప్పి రావచ్చు. 1 కాదు 2 కాదు, ఇలాంటి అనేక సమస్యలు వస్తాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే మెటబాలిక్ రేట్ తగ్గుతుంది. అంటే మెటబాలిక్ రేట్ తగ్గటం, జీవక్రియ తగ్గటం వల్ల కెకెక్సియా వచ్చేస్తుంది, ప్రోటీన్ ఎనర్జీ మాల్న్యూట్రిషన్ వస్తుంది. తక్కువ క్యాలరీ తీసుకోవటం వల్ల ఆ శరీరంలో జీవక్రియ అనేది నెమ్మదిస్తుంది. దీంతో భవిష్యత్తులో ఇక బరువు తగ్గటం అనేది చాలా చాలా కష్టం ఉంది. ఎందుకంటే జీర్ణక్రియ లోకి సెట్ అవుతుంది కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా ఇక తర్వాత బరువు తగ్గలేరు మీరు.
అన్నిటికీ మించి ఇవన్నీ ఒక ఎత్తు అయితే చాలా మందిలో మనం ఈ రోజుల్లో చూస్తుంది ఏంటంటే గాల్ బ్లాడర్ సమస్యలు వస్తున్నాయి. ఉన్నటువంటి బరువు తగ్గారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వేగంగా బరువు తగ్గటం వల్ల పిత్తాశయంలో ఆ రాళ్ళు ఏర్పడేటటువంటి ఆ ప్రమాదం బాగా పెరిగిపోతుంది. అంటే ఈ ఫిజియాలజీలో మార్పు వల్ల. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే జుట్టు రాలుతుంది. ఏదో మామూలుగా రావడం కాదు, దూకుంటే మీకు టఫ్ హెయిర్ బయటకు వస్తుంది. అంటే ఇట్లా పీకితే ఒక కుప్ప జుట్టు బయటకు వచ్చేస్తుంది. ప్యాచీ హెయిర్ లాస్ ఉంటుంది. దాంతో హడలిపోతారు బాధితులు. అమ్మో వెయిట్ లాస్ సంగతి దేవుడు అడుగు, ముందు ఈ జుట్టును రక్షించుకోవాలరా నాయన అనుకుంటారు. అంత స్థాయిలో జుట్టు ఊడిపోతుంది. పోషకాహార లోపం, ఒత్తిడి ఇవన్నీ కూడా జుట్టు రావడానికి దారితీస్తాయి. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే చర్మ సంబంధ సమస్యలు వస్తాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా. అంటే చర్మం పొడిబారుతుంది, అలాగే సాగుతుంది, అలాగే ముడతలు రావటం, ఇలాంటి అనేక సమస్యలు వస్తాయి. దీంతో వృద్ధాప్యపు లక్షణాలు కనిపించడం మొదలు పెడతాయి. అంటే మీరు ఏ ప్రయోజనాన్ని ఆశించి అయితే మొదలుపెట్టారో ఆ ప్రయోజనం నెరవేరకపోగా ఇంకా ముసలితనం లక్షణాలు మీ మొహంలో పొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే నీరసం, అలసట ఇలాంటివి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. క్యాలరీలు తక్కువ తీసుకున్నారు కదా, శరీరానికి శక్తి లభించదు. దీంతో నీరసం, నిస్త్రాణ ఇవి కలుగుతూ ఉంటాయి. పని మీద ఫోకస్ ఉండదు, ప్రతి వాళ్ళని విసుక్కుంటూ ఉంటారు, లేకపోతే ఇక నిస్తేజంగా గడపడం మొదలు పెడతారు. అలాగే హార్మోన్ల అసమతుల్యత కూడా ఉంటుంది. మహిళల్లో నెలసరి సమస్యలు, పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గటం, ఇలాంటి హార్మోన్ సంబంధ సమస్యలు కూడా ఇబ్బంది పెట్టేటటువంటి రిస్క్ ఉంటుంది. మరి ఏం చేయాలి అంటే చూడండి, ఒక మన పురాణ వాంగ్మయంలో మనకు ఒక మంచి శ్లోకం ఉంటుంది. ఏదైనా సరే నెమ్మదిగా చేయాలని. అంటే ఏదైనా చదువుతున్నారనుకోండి, నెమ్మదిగా చదవాలి. నైట్ అవుట్ చేసి చదివితే కూడా అది రిటైన్ అవ్వదు. మన గ్లాసులో ఎన్ని నీళ్ళు పోస్తాం, అంచు వరకే పోయగలుగుతాం, అంచుకి మించిపోయలేం కదా. అలాగే చదువు అంతే. అంటే ఏదన్నా ఒక అధ్యయనం. అలాగే కొండ ఎక్కాలనుకోండి, ఉన్నట్టుండి కొండ పైకి శిఖరానికి ల్యాండ్ అవ్వలేము. అంటే నెమ్మదిగా కొండ ఎక్కాలి. అలాగా బరువు తగ్గాలన్నా, ఏదైనా సరే ఒక అలవాటుని నేర్చుకోవాలన్నా, వదిలించుకోవాలన్నా ఏదైనా క్రమంగా జరగాలి. అప్పుడు అది మీకు బాడీలీ చేంజ్ కింద ఉండిపోతుంది. కాబట్టి ఇలా క్రమంగా తగ్గాలంటే వీటిలో ముఖ్యమైనది ఏంటంటే ఆహారం, 2 విహారం, అలాగే ఔషధం. ఈ త్రివిధ వ్యూహాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు బరువు తగ్గాలనుకుంటున్నప్పుడు అర్ధశక్తిగా వ్యాయామం చేస్తూ కొన్ని చక్కని ఆయుర్వేద ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని మీరు పాటించాలి. ఈ ఇంటి వైద్యాల ప్రత్యేకత ఏమిటంటే ఇవి ఆహారాలు లాంటివి. కాబట్టి ఆహారాలాగే పనిచేస్తాయి. ఆహారాలాగా స్లో ఎఫెక్ట్ ఉంటుంది, కానీ సస్టైన్డ్ ఎఫెక్ట్ అనేది వీటితోటి ఉంటుంది. ఇలాంటి వాటిలో ఒక ముఖ్యమైన మంచి కాంబినేషన్ ఏమిటంటే త్రిఫలాలు, అలాగే తేనె. త్రిఫలాలకి తేనె లేఖన కర్మ కలిగి ఉంటుంది. తీయగా ఉన్నప్పటికీ కూడా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. ఈ రెండిటి కాంబినేషన్. 1 టీ స్పూన్ త్రిఫల పొడికి 1 టేబుల్ స్పూన్ తేనె కలపండి. ఉదయాన్నే దీన్ని నోట్లో పెట్టుకొని మింగేయండి వేడి నీళ్ళతోటి. ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, శరీరంలో టాక్సిన్స్ని తొలగించడానికి సహాయపడుతుంది. దీంతో పొట్ట తేలిగ్గా అనిపించడం మొదలు పెడుతుంది, సరైనటువంటి ఆకలి వేస్తుంది. ఆకలి సరిగ్గా ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ అంటే ఈ కొవ్వు ఇలాంటివి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఆ తర్వాత మరొక మంచి కాంబినేషన్ ఏంటంటే ఈ కండర నష్టం అది జరగకుండా శక్తిని ఇస్తూనే అదే సమయంలో మీ శరీరాన్ని లైట్గా ఉంచేది అశ్వగంధ, అలాగే శతావరి కాంబినేషన్. అశ్వగంధ, శతావరి. 1 టీ స్పూన్ అశ్వగంధ పొడి, 1 టీ స్పూన్ శతావరి పొడి, రెండింటినీ కూడా గోరువెచ్చని పాలతోటి కలిపి రాత్రిపూట తీసుకుంటూ ఉండాలి, పలచటి పాలతో. దీంతో ఇది శరీరానికి శక్తినిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, అన్నిటికీ మించి రోగ నిరోధక వ్యవస్థని పెంచుతుంది. అలాగే మరొక మంచి కాంబినేషన్ వేప పొడి, ఇంకా త్రిఫల చూర్ణం. ఈ రెండింటి కాంబినేషన్ కూడా చక్కగా పనిచేస్తుంది. 1/2 టీ స్పూన్ వేప పొడి అంటే వేప పట్ట చూర్ణం, అలాగే 1/2 టీ స్పూన్ త్రిఫల చూర్ణం. ఈ రెండింటిని గోరువెచ్చని నీళ్ళతోటి కలిపి రోజు తీసుకుంటూ ఉండాలి. దీంతో శరీరంలో విషతుల్యాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి, రక్తం శుద్ధి అవుతుంది, చర్మ వ్యాధులు తగ్గిస్తుంది, అన్నిటికీ మించి బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఈ ప్రీ డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్స్ ఇలాంటి వాటిని కరెక్ట్ చేస్తూ బరువు తగ్గించాలి. దీనికి ఒక మంచి కాంబినేషన్ ఉంది. మెంతులు, ఇంకా జీలకర్ర. ఇది మెంతులు, జీలకర్ర ఈ రెండింటి కాంబినేషన్ బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది. 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, వీటిని రాత్రి నీళ్ళకి నానబెట్టండి. ఉదయం వడపోసుకొని ఆ నీళ్ళని తాగండి. జీర్ణ వ్యవస్థకి ఇది మేలు చేస్తుంది, కొవ్వుని కరిగించడానికి సహాయపడుతుంది, మెటబాలిజాన్ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మరొక ఫేమస్ వెల్ నోన్ కాంబినేషన్ ఉంది. నిమ్మరసం, ఇంకా తేనె. నిమ్మరసం, తేనె కూడా అంతే చక్కగా పనిచేస్తుంది. 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళకి 1 టీ స్పూన్ నిమ్మరసం, 1 టీ స్పూన్ తేనె కలిపి ఉదయాన్నే తాగేయండి.
ఇది శరీరంలో ఉండేటటువంటి కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. శరీరాన్ని డీటాక్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక మంచి చర్మానికి గ్లోనిస్తూ బరువు తగ్గడానికి సహాయపడే ఒక కాంబినేషన్ ఉంది. ఉసిరికాయ అలాగే కుంకుమ పువ్వు, ఉసిరి కుంకుమ ఈ కాంబినేషన్. ఉసిరికాయ రసాన్ని కుంకుమ పువ్వుతో కలిపి రోజు తీసుకుంటూ ఉండండి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, చర్మానికి నిగారింపునిస్తుంది. అన్నిటికీ మించి దీన్ని వెచ్చని నీళ్ళతోటి తీసుకుంటూ ఉంటే శరీరంలో తేలిగ్గా అనిపిస్తుంది. అవసరమైన సందర్భాల్లో దీనికి కొన్ని మెడిసిన్స్ని కూడా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆయుర్వేద మందులు కూడా సురక్షితమైనవి. ఇవి ఆ బాడీ టైప్ని బట్టి జనరల్గా ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది. ఇది ఇక్కడ జరిగేది ఏమిటి అంటే, మనకి శరీరానికి కొవ్వు కూడా అవసరం, కానీ ఆ కొవ్వు కూడా మన హీట్ని పెంచే విధంగా ఉండాలి. దానికి మేము ప్రిస్క్రైబ్ చేసే ఒక మంచి మెడిసిన్ పంచతిక్త ఘృత అనేది. ఈ 5 రకాల చేదు ద్రవ్యాలతో తయారయ్యేటటువంటి ఒక నెయ్యి. ఇది ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువగా పిత్తదోషాన్ని తగ్గించడానికి ఇస్తూ ఉంటాం. అంటే ఏంటి పిత్తదోషం అంటే ఓవర్గా పెరిగిపోయే ఆకలి. దీంతో ఈ చర్మ రోగాలు ఇవి తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. 5 రకాల చేదుగా ఉండేటటువంటి పదార్థాలతో తయారవుతుంది. 5 రకాల మూలికలు గుడుచి నింబమూలత విషక్మాత నిదిగ్దిక్క పంచతిక్తం ప్రకీర్తితం అని ఈ 5 రకాలతోటి ఘృతం కాంబినేషన్ అంటే నెయ్యి కాంబినేషన్లో తయారవుతుంది. దీంట్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ ఇవి కొలెస్ట్రాల్ కంట్రోల్కి సహాయపడతాయి. అలాగే మరొక ఫేమస్ మెడిసిన్ ఉంది, మేదోహార విడంగాది లోహం, అలాగే మేదో రసాయనం ఇలాంటివి. ఇవి కూడా అంతే. మేదోహార గుగ్గులు అంటే గుగ్గులు తోటి తయారయ్యేటువంటి లేఖన కర్మ ఉంటుంది. దీనికి అంటే కొవ్వుని గీరేసి నేచర్ ఉంటుంది. శరీరంలో అదనపు కొవ్వుని తగ్గించడం, బరువు తగ్గడానికి సహాయపడటం, అలాగే వాతాన్ని పిత్తాన్ని కఫాన్ని సమతుల్యం చేయటం, ఇది ఈ మేదోహార గుగ్గులు చేసేటువంటి ముఖ్యమైన పని. ఇది శరీరంలో కొవ్వును కరిగించి ఆ న్యాచురల్ వెయిట్కి సహాయపడుతుంది. అధిక బరువు, కొవ్వు, కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ కూడా దీంతో తగ్గుతాయి. శరీరంలో మెటబాలిజాన్ని పెంచి శక్తి స్థాయిని మెరుగుపరుస్తుంది. దీంతో అధిక బరువు సమస్యలు తగ్గుతాయి. దీన్ని మేదోహార గుగ్గుల్ని రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ చేయడానికి కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఒక చక్కటి పరిష్కారం. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, బరువు తగ్గటం అనేది నెమ్మదిగా జరగాలి. ఇంకొక మాటలు చెప్పాల్సి వస్తే, ఎన్ని సంవత్సరాల నుంచి బరువు పెరిగారో దాంట్లో కనీసం మీరు సగం రోజులు తీసుకోవాలి బరువు తగ్గటానికి. అప్పుడు అన్ఫోల్డింగ్ ద డిసీజ్, అప్పుడు మీకు సంప్రాప్తి విఘటన జరిగి దానివల్ల వేరే ఇక్కట్లు రాకుండా ఉంటాయి. అంతేగాని 7 రోజులు బరువు ఛాలెంజ్లు ఇలాంటివి చాలా డేంజరస్. ఒక్కసారి కొన్ని సమస్యలు వస్తే అవి జీవితాంతం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా సరైన పద్ధతిలో బరువు తగ్గాలి. ఇది అవసరం, కానీ అది సరైనటువంటి పద్ధతిలో జరగాలి. అప్పుడు మీకు ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. అది మీకు ఆరోగ్యం అనేది ఏంటంటే ఒక ప్రక్రియ, అంతేగాని తటాలన జరిగేటటువంటి ఒక ఆశ్చర్యకరమైన విషయం కాదు. కాబట్టి దాన్ని మీరు క్రమంగా సాధించాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అన్నిటికీ మించి ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లో సమాచారం మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే అప్పుడు థమ్స్అప్ బటన్ అంటే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.